హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు ఏందంటే ఇది వీడియో తీశానండి. ఇక్కడ ఏందంటే అన్నయ్య వాళ్ళు మెంతులు చల్లారనమాట. బాగొచ్చిందండి. ఇంకా కొంచెం ఇప్పుడే వస్తుందనమాట. కొన్ని కొన్ని మొక్కలు ఏందంటే చిన్నగా ఉన్నాయన్నమాట. మెంతికూర మనం కుండీల్లో ఎక్కడేసినా బాగొస్తాయండి. మెంతికూర వచ్చేసి చాలా బాగొస్తది. ఇది వచ్చేసి కరివేపాకు మొక్కలండి. ఇంకా పక్కన కూడా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి ఏందంటే పోయినసారి లాస్ట్ వీడియోలో చూసారో లేదో మొత్తం ఆకులంతా రాలి మొత్తం చెత్త చెత్తగా కనిపించిందండి. పాపం అప్పుడప్పుడు ఓడ్చుకుంటానే ఉంటారు. పాపం మా అమ్మోళ్ళకేందంటే ఎప్పుడు వర్క్ ఉంటానే ఉంటది. మొక్కలు, చెట్లవి ఉంటానే వేప చెట్టు కూడా ఉంది గదా! ఈ వేప చెట్టు ఏందంటే నీడనిస్తది గానీ, కొంచెం సమ్మర్‌లో బావుంటది గానీ, కాతే ఆకు రాలుతా ఉంటదండి. చిన్న ఆకు కదా! ఇగ క్లీన్ చేసుకుంటా ఉండాలనమాట. మొన్న నేనెళ్ళినప్పుడు ఏందంటే, మొత్తం క్లీన్ చేశాననమాట. ఇక్కడొచ్చేసి జామ చెట్టు గూడా ఉంది. మొత్తం ఇంకా ఇది మొత్తం అనమాట. 1 అవర్ పట్టిందండి మొత్తం క్లీన్ చేసేసరికి. ఇక్కడ చూసారు గదా ఎంతుందో! పాపం అప్పుడప్పుడు అమ్మోళ్ళు మొత్తం క్లీన్ చేస్తానే ఉంటుంటారు. చాలా టైం పడతది గదండీ! ఇంకెటు సమయానికి ఎళ్ళాను కదా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేశాననమాట. కుప్పలాగా చేశాను. ఇటు చూడు సార ఎట్లా ఉందో, అలా ఉందండి మొత్తం ఇటు పక్కనొచ్చేసి. మరసమట్టి గదా! రాళ్ళవి ఉండి మొత్తం చాలా ఎక్కువగా పడిందనమాట. ఇక పడతానే ఉంటదండి మనకి ఉగాదొచ్చే వరకు ఏందంటే చెట్లకు ఏ చెట్లైనా సరే ఆ చెట్లకున్న ఆకులు మొత్తం రాలుతా ఉంటాయనమాట. వేప చెట్టు ఏందంటే ఇక చిన్న చిన్న ఆకు కదా! ఇంకెక్కువగా కనిపిస్తదనమాట. మనకి పెద్ద చెట్లనుకోండి, పెద్ద ఆకు చెట్లయితే అవి కొంచెం ఈజీగా ఉంటదనమాట. కానీ వేప చెట్టు చాలా మంచిదంటారండి. మనం ఏదన్నా కొంచెం అక్కడ ఆ గాలి పీల్చినా అది చాలా మంచిదంటారు. ఇక్కడొచ్చేసి ఏందంటే నేను నిన్న వీడియోలో పెట్టాను. టాప్స్ వచ్చేసి నేను పైకుట్లేసుకోవటానికని చెప్పేసి తీశాను కదా! అవొచ్చేసి పైకుట్లేస్తన్నానండి. ఇవేందంటే మొత్తం భుజాల దగ్గర నుంచి మొత్తం పైకుట్లేస్తాను. ఎందుకంటే కొంచెం ఊడిపోకుండా ఉంటాయి గదా! ఆహ్, వా రెడీమేడ్ స్టిచ్చింగ్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది గదండీ! కుట్టేసేసి అది గూడా ఒక కుట్టే ఉంటుంది. అందుకొచ్చేసి ఇగ అవేందంటే ఊడిపోతాయి ఉండవనమాట. మనం ఏదైనా సరే లెగ్గిన్స్ అవని, టాప్స్ అవని, లేకపోతే నైటీస్ అవని ఏవైనా సరే మనం తెచ్చుకున్నప్పుడు ఏందంటే రెడీమేడ్ మనం ఇంకా పైకుట్లేసుకుంటే స్టాండర్డ్‌గా ఉంటాయనమాట. దబాలన చినగవనమాట. ఇంకో టాపొచ్చేసి కుట్టాననమాట. దాని మీద పటియాలా అని చెప్పాను గదా! అదొచ్చేసి అది గూడా కుడుతున్నాను పైకుట్లేస్తున్నాననమాట. పైన థ్రెడ్ పెట్టే దగ్గర ఒక కుట్టే వేశారనమాట. మొత్తం ఎటైనా లోపల సైడయినా ఒక కుట్టే యేశారనమాట. ఇంక మనం ఏందంటే 2, 3 కుట్లు వేసుకున్నామనుకోండి దాని పక్కన, ఇంక చానాలుంటదనమాట. మనం ఆ కుట్టు రెడీమేడ్ కుట్టు పోయినా మనకిబ్బందుండదనమాట. ఇక్కడ నేను థ్రెడ్ తీసేసి కుట్టానండి పైన అంచయితే. ఎందుకంటే థ్రెడ్ మీద పడిందనుకోండి జరుపుకోవటానికి అవ్వదు గదా! అది మూమెంట్ ఉండదు గదా! అందుకని ఇంక థ్రెడ్ తీసేసి పైన పట్టీ మీద కుట్టేసాననమాట. ఇంక మొత్తం పై కుట్లేసానండి. ఇక మనం ఏందంటే ఇక ఒక టాప్ కుట్టుకున్నట్టేననమాట. కాకపోతే కుట్లేసుకుంటే ఏందంటే ఎక్కువ రోజులు ఉంటది గదా! అని చెప్పేసి కుట్లేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి పటియాలా వేస్తున్నాను. ఈ డ్రెస్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వేరే డ్రెస్సులు కుట్టాలి. వేరే టాప్స్. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.